ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప పెత్తనం చేయడానికి కాదన్నారు పామరు వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్. పామరులో అనిల్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. పెత్తనం చేయడం తనకు రాదని, ప్రజల సమస్యలు పరిష్కరించడం మాత్రమే తనకు తెలుసని అన్నారు అనిల్ కుమార్. పామరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న అనిల్ కుమార్ తో కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. పామరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో అనిల్ కుమార్ సార్, ఎలా జరుగుతుంది పర్యటన? ఇంకా 4 రోజులు మాత్రమే సమయం. 4 రోజులు మాత్రమే సమయం మిగిలింది. కానీ నేను ముందుగానే ప్రచారం ప్రారంభించి దాదాపుగా గ్రామాలన్నీ అయిపోతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి ఏ అయితే 600 వాగ్దానాలు చేశారో ప్రజల అభిప్రాయం ఏంటంటే 5 వాగ్దానాలు 5 సంవత్సరాల టైం సరిపోలేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, అది వాళ్ళ యొక్క ప్రజా తీర్పుని వెలువరిద్దామనే ప్రజలందరూ కూడా ఉన్నారు. దయచేసి మేము తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ మోసపూరితమైన ప్రభుత్వాన్ని వెంటనే చరమగీతం పాడాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. సమాజంలో అన్ని వర్గాల వాళ్ళని కూడా మోసం చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాలంటే మహిళలను మోసం చేశారు. మహిళలను పసుపు కుంకుమ అంటారు. జగన్ గారు పెన్షన్ ఇస్తానంటే ఎన్నికల ముందు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. అన్నీ కూడా మోసానికి చిరునామా చంద్రబాబు నాయుడుగా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. సార్, ఏ ఎజెండాతో పామరులో ప్రధానంగా ఎన్నికల ఏ హామీలు ఇస్తున్నారు, ఏమైనా సమస్యలు గుర్తించారు? ఇప్పుడు గతంలో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ఆవిడ చేసిన వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు లాగానే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండేది. ఆవిడ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఆవిడ అభివృద్ధిని ఆవిడ చేసుకోవడానికి టైం సరిపోలేదు. ఆవిడ చెప్పిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితిలో నియోజకవర్గంలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఉంది. ఆ తాగునీటి సమస్య ఎప్పుడు కూడా అది పూర్తి చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా ఆవిడ ప్రజా సమస్యలు ఎక్కడ పట్టించుకోలేదు. ఆవిడ యొక్క ఎజెండా స్వార్థం కోసమే ఆవిడ ఇచ్చేసింది తప్ప ఎక్కడా కూడా ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కేవలం ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి ఏం జరగలేదంటారా? అంటే నియోజకవర్గ అభివృద్ధి జరిగితే జరగాలి కదా, జరిగింది తెలియాలి కదా. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏమి అభివృద్ధి చేశారు. 2014 ముందు నియోజకవర్గం ఎలా ఉంది, ఇప్పుడు అదే విధంగా ఉంది. ఎక్కడ కూడా సమస్యలు పరిష్కరించిన పరిస్థితులు లేవు. ఇంకా ఆవిడ ఎందుకు ఇంకా బుకాయిస్తుంది? ఆవిడ ఎవరైతే ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న ప్రజల మీద ఆవిడ అవినీతి చేస్తూ ఉంది. చిన్న అంగన్వాడీ పోస్టులు, చిన్న పోస్టులు కూడా ఆవిడ డబ్బులు తీసుకుని ఆవిడ ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా ఆవిడ అభివృద్ధి చేసింది అనడానికి ఎక్కడ ఒకసారి మీరు చూపించండి ఇది అభివృద్ధి అని చెప్పి. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సీటు ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు. మీరు ప్రధానంగా ఏ హామీలు ఇవ్వబోతున్నారు? మొత్తం నియోజకవర్గంలో ఏ సమస్యలకు సంబంధించి హామీలు ఇవ్వబోతున్నారు? మేము డెఫినెట్ గా ఏదైతే ఆ ఐలూరు స్కీమ్ ఉందో ఆ ఐలూరు స్కీమ్ కొంతవరకు జరిగింది. అది జరిగిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లలో పట్టించుకున్న పరిస్థితి లేవు. డెఫినెట్ గా ఆ స్కీమ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రభుత్వం నుంచి కొంచెం మంచి నిధులు తెచ్చి ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉందో ఆ ఏరియా అన్నిటికీ కూడా ఈ ఐలూరు వాటర్ తీసుకెళ్లి ఏర్పాటు చేస్తాం. అలాగే ఇక్కడ లంక గ్రామాలను కలుపుతూ ఒక బ్రిడ్జి, పాముల లంక బ్రిడ్జ్ అని ఉంది. ఆ బ్రిడ్జిని మేము పూర్తి చేసి ఏర్పాటు చేస్తాం. అలాగే ముఖ్యంగా నియోజకవర్గంలో యువకులందరూ ఉన్నారు, బాగా చదువుకుని ఖాళీగా ఉంటా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళని కొంచెం వాళ్ళ అవకాశాలు పెరిగేటట్టు చేయాలనేది మా ఉద్దేశం. అలాగే ఈ నవరత్నాల కార్యక్రమాల్లో అందరికీ అన్ని కూడా పేద ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ. అది కాకుండా ఈ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా, ఎవరికి కూడా ఆరోగ్య విషయంలో కానీ ఏదన్నా ఆర్థికపరమైన విషయాల్లో ఎవరు పూట గడవని పరిస్థితి నియోజకవర్గంలో ఉండకూడదు. అలాగే ఈ ఆపరేషన్ ఈ డబ్బులు లేక ఈ ఆపరేషన్ చేసుకోలేకపోయాను, ఈ డబ్బులు లేక ఈ హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను అనే పరిస్థితి ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో ఉండకూడదని నేను మనవి చేస్తా ఉన్నా. నేను మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, పామరు నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే అభ్యర్థిస్తా ఉన్నా, మీరందరూ కూడా నన్ను దీవించి గెలిపించండి, మీరు ఓటేసి గెలిపించండి. నేను మీ మీద పెత్తనం చేసే వాళ్ళకి మాత్రం ఉండను, మీలో ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు వరకు పెత్తనాలు చేశారు గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు. నేనైతే పెత్తనం చేయదలుచుకోలేదు. వీళ్ళ యొక్క అభిమానాలు
చూరగొని ఎక్కువ కాలం వీళ్ళందరితో నేను ఉండాలని అనుకుంటా ఉన్నా. ఒక సేవకుళ్ళే ఉంటాను తప్ప నేను వచ్చింది రాజకీయాల్లోకి వచ్చింది ఇక్కడ అవినీతి చేయడానికో లేకపోతే ఇంకోటో కాదు. డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉంటాయి. ఈ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. అయినా నాకు దేవుడు బాగానే నన్ను చూసుకుంటా ఉన్నాడు. నేను అవినీతి చేయాల్సిన అవసరం లేదు. గతంలో పామరు నియోజకవర్గంలో ఏదైతే అవినీతి మరకలు ఉన్నాయో అవన్నీ తుడిపేసి మళ్ళీ అవినీతి మరక అంటకుండా చేస్తాను నేను. ఇదే నా యొక్క ప్రధాన ఎజెండా. ఏ యొక్క మనిషి ఈ 1,80,000లో వీళ్ళందరూ కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు. 1,80,000 మంది నా కుటుంబ నా తల్లి, నా తండ్రి, నా సోదరుడు, నా సోదరి, అలాగే నా కూతురు, నా భార్య కాకుండా నాకు ఈ 1,80,000 మందిని ఇచ్చాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరి యొక్క శ్రేయస్సే నా యొక్క లక్ష్యం. ఎవ్వరు కూడా బాధపడకూడదు. ఇంకొక విషయం, ఇంతమంది కుటుంబంలో కొందరు నన్ను విభేదించవచ్చు. వాళ్ళని కూడా నేను వెళ్ళి సరి చేసుకుంటా, నేను వెళ్ళి తగ్గించుకుంటా. ఒకవేళ నాలో తప్పు జరిగితే అది క్షమాపణ కూడా కోవడానికి నేను సిద్ధం. అటువంటి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప రాజకీయాల్లో వచ్చి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనేది నా యొక్క ఇది. తప్పకుండా పామరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. ఇది మొత్తంగా పామరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పి కైలే అనిల్ కుమార్ చెప్తున్నారు. గతంలో పామరు నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చెందలేదు కాబట్టి అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తానని చెప్పి అనిల్ కుమార్ చెప్తున్నారు.